నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. తెలంగాణ మరోసారి తన భవిష్యత్తు దిశను ప్రపంచానికి చెప్పిన వేదిక ఇదేనా? దేశంలోనే అతి యువ రాష్ట్రం, కానీ అత్యంత ధైర్యమైన లక్ష్యాలతో ముందుకు సాగుతున్న రాష్ట్రం తెలంగాణ. గ్లోబల్ సమ్మిట్ వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేవలం ఉపన్యాసమా, లేక తెలంగాణకు రాబోయే 3 దశాబ్దాల ప్రయాణానికి స్పష్టమైన రోడ్ మ్యాప్నా? సమ్మిట్ కు హాజరైన ప్రతినిధులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణ భవిష్యత్తును నిర్మించేందుకు అందరి ఆశీర్వాదాలు, సూచనలు అవసరమని చెప్పిన సీఎం మహాత్మా గాంధీ, అంబేద్కర్ నుంచి తీసుకున్న స్ఫూర్తితో ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమాల బలంతో ఇప్పుడు ఈ తెలంగాణను గ్లోబల్ లెవెల్లో పోటీ పడే రాష్ట్రంగా మార్చాలనేదే తన సంకల్పమని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కేవలం మాటల్లో కాదు, సంఖ్యలో కనిపించాలన్నది సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన సందేశం. 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రకటించారు. దేశ జనాభాలో కేవలం 2.9% మాత్రమే ఉన్న దేశ జీడీపీకి ఇప్పటికే 5% వాటా ఇస్తున్న తెలంగాణ 2047 నాటికి దేశ జీడీపీలో 10% వాటా సాధించాలన్నదే తన విజన్ అని సీఎం స్పష్టం చేశారు. ఈ లక్ష్యాల కోసం తెలంగాణను ప్రత్యేకంగా 3 భాగాలుగా విభజించారు. సేవల రంగం, తయారీ రంగం, వ్యవసాయ రంగం. ఇలా స్పష్టమైన ప్రణాళికతో అభివృద్ధి లక్ష్యాలు నిర్దేశించుకున్న రాష్ట్రంగా తెలంగాణ దేశంలో తొలిసారి నిలుస్తోందని చెప్పారు. కో అర్బన్ రీజనల్ ఎకానమీ క్యూర్, పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ ప్యూర్, రూరల్ అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీ రేర్. ఈ 3 మోడళ్లే తెలంగాణ రైజింగ్ కు బేస్ అని స్పష్టం చేశారు. Today, as we begin our global summit, we feel fortunate that leaders from all sectors have come here. Business, corporates, policy, diplomats, government and experts. Today and tomorrow, we will keenly listen to all your ideas and feedback. As you know, Telangana is India's youngest state. It is full of exciting opportunities. Let me share the vision in brief. We want to become a $1 trillion economy by 2034 and a $3 trillion economy by 2047. We comprise around 2.9% of Indian population, but contribute around 5% of national GDP. By 2047, I want to contribute 10% of Indian GDP. Our strategy to make Telangana India's first and only state to be divided into 3 clear zones for service, manufacturing, agriculture. We call it Cure, Pure and Rare. Core urban region economy, that is called Cure. Peri-urban region economy is called Pure. Rural agriculture region economy is called Rare. Today, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో యాడ్ అవుతున్నారు కాంగ్రెస్ నేత మోహన్ గారు, అదేవిధంగా సీనియర్ అనలిస్ట్ చిట్టేడి కృష్ణారెడ్డి గారు. మోహన్ గారు, కృష్ణారెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన కొన్ని అంశాలు, అంటే తెలంగాణను గ్లోబల్ లెవెల్లో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. గ్లోబల్ సమ్మిట్ గురించి తెలిసిన అంశమే. సో ఆ విధంగా నిజంగానే తెలంగాణ ముందుకెళ్లే అవకాశం ఎంతవరకు ఉంది, వెళితే ఎలాంటి అవకాశాలు ఉంటాయి?
ఇది చాలా శుభసూచకమైనటువంటిదండి. తెలంగాణ రాష్ట్రంలో మనం తెలంగాణని ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలి, ఎందుకంటే రోజు రోజుకు పట్టణీకరణ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక క్లియర్ కస్ట్, ఒక ఐడియా, ఒక విజన్ అనేటువంటిది చాలా ముఖ్యం. మనం గతంలో కూడా చూసాం, హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు పెట్టుకున్నప్పుడు ఎట్లయితే ఇప్పుడు ఎంత చాలా సులువుగా ఎంతోమంది ప్రయాణికులు వెళ్తున్నారు, అట్లాగే తెలంగాణ విజన్ డాక్యుమెంటు కావచ్చు, నగరాన్ని ఏ రకంగా మనము ఇటు ప్యూర్, క్యూర్, రేర్ అంటూ చేస్తున్నటువంటిది, ఇటు అర్బన్ని, పెరి అర్బను, రూరల్ ఎకానమీని మూడింటిని మనము రాబోయే రోజుల్లో భవిష్యత్తులో, ఎందుకంటే ఏదైనా ఒక ప్లానింగు ఆ దిశగా ఉంటేనే కన్స్ట్రక్షన్ కానీ రోడ్ల నిర్మాణం కానీ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ఆ దిశగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణ విజన్ డాక్యుమెంటు తెలంగాణలో ఉన్నటువంటి ఏ రకంగా మనము సమృద్ధిగా పాలన చేసుకోవచ్చు, ఏమేమి అవకాశాలు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి అనేటువంటిది దేశీయంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు కూడా ఇది ఒక మంచి గైడెన్స్గా పనికొస్తుంది. ముఖ్యంగా కూడా నాకు చాలా ఆనందం అనిపించేది ఏంటంటే ఇది కూడా మనం కేంద్ర రైట్, మోహన్ గారు మీరు చెప్పండి, ఈ కొత్త విజన్తో రోడ్ మ్యాప్ రెడీ చేయడం 2034 నాటికి $1 ట్రిలియన్ వరకు కూడా చేరుకోవాలని ఒక విజన్ పెట్టుకుని వెళ్ళటం, సో ప్రజల్లో కూడా దీనివల్ల మంచి పాజిటివ్ అయితే వస్తుంది. ప్రస్తుతానికి ఎలా అనిపిస్తుంది? ఇదే విజన్తో ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? నమస్కారం అండి. బీఆర్కి యాజమాన్యానికి, మీకు ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకు కూడా నమస్కారాలు. మేడం, నిజంగా కూడా ఈరోజు తెలంగాణ ఒక రాష్ట్రమే కాదండి, భారతదేశమే తెలంగాణ వైపు చూస్తున్నదని సందర్భంగా గర్వంగా చెప్తున్నాను. మీరు ఒకసారి ఆలోచించండి, మనం సాధించినటువంటి ఈ గత 2 సంవత్సరాల పాలనలో రేపటికి కరెక్ట్గా 2 సంవత్సరాలు గడుస్తుంది. మా ప్రభుత్వం ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2 సంవత్సరాల కాలంలో భారతదేశమే ఒక రోల్ మోడల్గా తెలంగాణను నిలబెట్టినటువంటి మహా నాయకుడు ఎవరు ఉన్నారంటే మన రేవంత్ రెడ్డి గారని సందర్భం చెప్తున్నాను. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాడమ్మా, గడిచిన 10 సంవత్సరాల కాలంలో ప్రజలు ప్రతిపక్ష పార్టీకి మంచి అవకాశాలు కల్పించినాయి. 2 పర్యాయాలు కూడా మంచి మెజార్టీ కల్పించింది. కానీ ఎంతసేపు వాళ్ళ కుటుంబ నేపథ్యము, వాళ్ళ రాజకీయ నేపథ్యాన్ని వాళ్ళు గిరిగీసుకొని దాని చుట్టే తిరిగినారు. కానీ వేరస్ ఇప్పటికీ ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి మనం పొంతనే లేదు. పోల్చినట్టయితే నక్కకు నాగలోకున్నంత డిఫరెన్సెస్ ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారి ఏదైతే కళ 2047 అని చెప్పినారో, 2047 వరకు 5 ట్రిలియన్ తీసుకొని వస్తున్నారో, అంటే మనిషిలో ఒక దృఢ సంకల్పం, మనిషి సాధించాలన్న ఒక కసి, ఆయన ప్రభుత్వం ఒక ఎజెండా ఇచ్చినారు. మంచి రెఫరెండం ఇచ్చి మంచి మెజార్టీ ఇచ్చినందుకు తాను ఈరోజు చేస్తున్నటువంటి గొప్ప గొప్ప పనుల్లో ఇదొక చరిత్రాత్మకమైన నిర్ణయము. ఇది ఎప్పుడు చరిత్రలో నిలిచిపోయిన ఘటనగా నేను భావిస్తున్నాను. ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు, మీరు ఆలోచించండి ఒకసారి, నేను చెప్తాను కొన్ని విషయాలు. క్యూర్, కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్, ప్యూర్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్, రేర్ ఇన్నోవేషన్, ఎంప్లాయ్మెంట్, గ్రోత్. ఈ రకంగా తెలంగాణని పక్క రాష్ట్రాలతో పోల్చకుండా జపాన్తో, జర్మన్తో, చైనాతో, పెద్ద పెద్ద దేశాలతో పోల్చి మా నగరాన్ని మహానగరంగా జర్మన్లో ఉన్నటువంటి, జపాన్లో ఉన్నటువంటి, చైనాలో ఉన్నటువంటి పెద్ద నగరాలతో పోటీపడి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ రేడియేషన్ దాదాపు హైదరాబాద్ సెంటర్ నుండి మొదలు పెడితే ఎటు చూసినా కానీ రఫ్లీ 50 కిలోమీటర్ల మేర, అంటే ఇంత పెద్ద హైదరాబాద్ నగరాన్ని, ఇక్కడ కాలుష్యం లేని నగరాన్ని, వాటర్ కాలుష్యమే కానీ, పొల్యూషన్ లేని వాటర్ పొల్యూషనే కానీ, లేదు ఎయిర్ పొల్యూషనే కానీ, లేదు సౌండ్ పొల్యూషనే కానీ, ఈ రకంగా చూస్తే స్మోక్ పొల్యూషనే కానీ, ఇవన్నిటికీ కూడా దూరం చేసి ఒక గొప్ప ఆశయం కలిగి, ఒక గొప్ప యోధుడిగా
ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా ఆయనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజల మెప్పు పొందుతూ ఈరోజు ఈ యొక్క గొప్ప సమ్మిట్ గ్లోబల్ సమ్మిట్ను తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి విదేశాల్లో ఉన్న ప్రపంచ దేశాలను ఆకర్షిస్తూ ప్రపంచ దేశాల నుండి పెట్టుబడులను తీసుకొచ్చి ఆకర్షిస్తూ ఇది నిజంగా కూడా గొప్ప పరిణామమ్మ. దేశంలో 12 ఏళ్లుగా పాలిస్తున్నటువంటి దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇచ్చినా తను దేశానికి ఎలాంటి పెట్టుబడులు తీసుకురాలేని పరిస్థితి. ఈరోజు రూపాయి వాల్యూ ఎంత తగ్గిపోతుంది, దయనీయమైన పరిస్థితి ఉంది. ఈ చరిత్రలో భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా 1 రూపీ వాల్యూ ఇంత దయనీయంగా పడింది లేదు. కేవలం విదేశీ పెట్టుబడులు తీసుకురాకపోవడం, విదేశీ పెట్టుబడులను తీసుకురానికి వాళ్ళు ఆకర్షించకపోవడం, వారికి మంచి రాయితీలు కల్పించకపోవడం, పట్టించుకోకపోవడం, ఎంతసేపు సూత్ర రాజకీయాలు చేస్తూ ఎంతసేపు ఈ కులమత రాజకీయాలు చేస్తున్నారు తప్ప దేశాభివృద్ధి కోసం మన భారతీయ జనతా పార్టీ పనిచేస్తలేదు. గతంలో పాలించినటువంటి భారతీయ రాష్ట్ర సమితి కూడా పాలించలేదు. కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత గొప్ప ఆలోచన అందించడం నిజంగా చాలా గొప్ప పరిణామం. నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీరు ఒక్కసారి ఏది పని చేసినా గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి కాలాల కట్టబెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరు మూసి ప్రక్షాళన అంటే అక్కడ మళ్ళీ అడ్డుపడమమ్మా. వాళ్లే కేసీఆర్ గారే గతంలో ఏమన్నారమ్మా, దాదాపు 2 లక్షల ఇళ్ళు పైచీలకు ఇళ్ళు ఉన్నాయి, మేము వితౌట్ మర్సీలెస్గా కూలగొడతామని కేసీఆర్ గారే ప్రెస్ మీట్లో అఫీషియల్ ఆన్ రికార్డ్ మాట్లాడినాడు. అదే పనికి రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే ఇది పేదవాళ్ళు ఇల్లు కూలగొడుతున్నారు, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పేదవాళ్లకు వ్యతిరేకం అన్నట్టుగా దుష్ప్రచారం చేస్తూ ఇది ఒక రాజకీయ నేపథ్యం గడుపుతున్నారు. అంటే ఇది వాళ్ళు చేస్తే చమత్కారము, వేరే వాళ్ళు చేస్తే అది బలత్కారం అన్నట్టుగా వాళ్ళ వ్యవహార శైలి ఉంది. నేనేమంటున్నానంటే అంతేకాదు ఈరోజు ఇండస్ట్రీస్ ల్యాండ్స్ ఏవైతే పొల్యూషన్ ఉన్న ఇండస్ట్రీ ల్యాండ్స్ హైదరాబాద్ నగరంలో ఉన్నాయో, కుకుట్పల్లి తీసుకోండి, నాచారం తీసుకోండి, హఫీస్పేట్ తీసుకోండి, ఇక్కడ చర్లపల్లి తీసుకోండి, ఇక్కడ ఓల్డ్ సిటీ సైడ్ తీసుకోండి, ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ ఎప్పుడో 50 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ గారి హయాంలో ఇండస్ట్రీ డెవలప్మెంట్కు కేటాయించినటువంటి స్థలాలు. ఆ స్థలాలన్నీ కూడా నగరాల మధ్యలో అయిపోయినాయి. చుట్టుప్రక్కల ప్రజలు నివసిస్తున్నారు. ప్రజలు నివసిస్తున్నప్పుడు పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ కానీ, స్మోక్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఇవన్నీ అవుతాయి. ప్రజలకు అనారోగ్యం అవుతుంది. హెల్తీ ఉండాలి హైదరాబాద్ నగరం, ఆరోగ్య గ్రీనరీ ఉండాలి హైదరాబాద్ నగరం అని ఒక గొప్ప లక్ష్యంతో అవి తీసి ఔటర్ రింగ్ రోడ్లో పెట్టేసి ఇక్కడన్నీ కూడా కన్వర్షన్ చేసి గొప్పగా తీర్చిదిద్దాం అనుకుంటే అక్కడ కూడా అడ్డుపడి 9,000 దాదాపు ఎన్ని ఎకరాలంటే మనం చెప్తాను, దాదాపు 9,700 సంథింగ్ చేంజ్ ఎకరాలు స్థలము ఇండస్ట్రీ ల్యాండ్ కబ్జా చేసి కోట్ల రూపాయలు కుంభకోణం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, మరి వారి అన్నదమ్ములని కేటీఆర్ గారు ప్రచారం చేస్తున్నారమ్మా. వాస్తవానికి అమ్మా ఇండస్ట్రీ కేటాయించిన ల్యాండ్ 4,740 ఎకరాల మట్టుకి. అది ఎప్పుడో గతంలో కేటాయించినారు. ఆ మిగతా స్థలం ఏదైతుందో రోడ్లే కానీ, అండర్గ్రౌండే కానీ, ఏవైతే మౌలిక సదుపాయాల గురించి కేటాయించిన స్థలాలు, అది కూడా జీవో 2023 ఆగస్టు ఆ తారీఖు కూడా చెప్తా తల్లి మీకు. 2023 ఎన్నికల ముందు 3 నెలల ముందే వీళ్ళు ఏం చేసినారంటే అమ్మ ఆ జీవో తీసుకొచ్చింది. జీవో నంబర్ ఏంటంటే 19/20/21 జారీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే తల్లి. వాళ్ళు అప్పుడు జారీ చేసి అప్పుడు ఏం చేసినారంటే కన్వెన్షన్ తీసుకొచ్చేసి ఒక స్కీమ్ జీవో తీసుకొచ్చి ఆ జీవో నంబరే 19/20/21. అది ఇండస్ట్రీ కామర్స్ డెవలప్మెంట్ వాళ్ళు తీసుకొస్తే దాంట్లో మరి ఎన్ని లక్షల కోట్లు తిన్నారో కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి. వారు చేస్తే చమత్కార్, వేరు చేస్తే బలత్కార్ అన్నట్టు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరమ్మా. ఈ రకంగా ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ప్రపంచ అందాల పోటీ కూడా తెలంగాణ నగరంలో పెడితే మన తెలంగాణ గర్వమా కాదమ్మా? భారతదేశంలో ఎక్కడ లేదు, మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజు అమ్మా ప్రపంచానికి ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అమ్మా చాలా టెక్నాలజీ మారిపోయింది, శాస్త్రీయంగా మారిపోయింది. ఇప్పుడు అనేది వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. అది తీసుకొచ్చి దాదాపుగా న్యూ నగరం ఏదో 4th ఎస్టేట్ లాగా తయారు చేసి న్యూ స్టేట్ తయారు చేస్తూ ఫ్యూచర్ సిటీ అని పెట్టి దాంట్లో ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాంపస్లు తీసుకొచ్చేసి స్పోర్ట్స్ క్యాంపస్లు తీసుకొచ్చేసి ఇప్పుడు అన్నగారు ఇంకొక మాట కూడా అన్నారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, ఒలింపిక్స్ గేమ్స్ కూడా మన తెలంగాణలో పెడతామని. రైట్. ఓకే మోహన్ గారు చెప్పండి.
అదేమా నేనేమంటున్నా, ఈ ఫ్రీ హోల్డ్ జీవో తీసుకొచ్చింది కూడా గత ప్రభుత్వమే. ఈ ల్యాండ్స్ ఎక్విజిషన్ ఏదైతే ఉందో ఇండస్ట్రీ ల్యాండ్కి డెవలప్మెంట్కి ఇద్దామన్న ఆలోచన గత ప్రభుత్వమే తీసుకొచ్చింది. అది వాళ్ళు 2023కి ఎన్నికల ముందు ఆగస్టులో తీసుకొచ్చింది. ఓకే. అంటే వీళ్ళు ఏమనుకున్నారు, మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది, ఓకే. దీంట్లో మనం స్కామ్ చేయొచ్చన్న దురుద్దేశంతో వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు మేము వాళ్ళు తీసుకున్న దాన్ని మేము రెగ్యులరైజ్ చేసి దాన్ని కంటిన్యూషన్ చేసే వరకు స్కామ్ జరిగిపోతుందని రోడ్డు మీద పడి తిరుగుతున్నారు. అంటే నేను ఏమంటున్నా, మళ్ళీ మీరు రిపీట్ చేస్తున్నాను మేడం. ఏదైనా అభివృద్ధి చేసినప్పుడు ప్రతిపక్ష పాత్ర ఏముండాలి అంటే ప్రజల పక్షాన మేలు జరిగే విధంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు మేలు కలిగి ఉండాలి. వాళ్ళ సలహా సూచనలు కూడా నిర్మాణాత్మకమైన ఉండాలి. సలహా సూచనలు ఎలా ఉండాలి అంటే రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉండాలి. అప్పుడు డెఫినెట్గా ప్రభుత్వం ప్రతిపక్ష ఇచ్చినటువంటి సలహాలు సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ మేము ఏది పని చేయనీయము, మూసి ప్రక్షాళన చేయనీయము, ఫోర్త్ సిటీ తేనివ్వము, ఇండస్ట్రీ సెక్టార్ పొల్యూషన్ తీసేయనీయము, ప్రజలు పొల్యూషన్లోనే ఉండాలి, ప్రజలు మూసి నీళ్ళే తాగాలి, ప్రజలు తెలంగాణ రాష్ట్రం నవాబ్ కట్టినటువంటి డ్రైనేజ్ సిస్టమే ఉండాలి, ఈ రాష్ట్ర ప్రజలు ఇట్లనే ఉండాలి. మేము మట్టుకు గడిల కోటల్లో పెద్ద పెద్ద ఫామ్ హౌస్ల్లో వందల వేల ఎకరాల్లో మేము ఉండాలి. సామాన్య ప్రజలు ఓట్లు వేసి 10 సంవత్సరాలు గెలిపించినటువంటి తెలంగాణ ప్రజలు మట్టుకు ఇట్లాంటి పొల్యూషన్ రాష్ట్రమే మగ్గుతుండాలి అనేది వాళ్ళ ఆలోచన. ప్రత్యేకంగా ఓకే కృష్ణారెడ్డి గారు, మీరు చెప్పండి. ఈ ఆలోచన మంచి ఆలోచనే, ఈ గ్లోబల్ విజన్కి సంబంధించి ఆలోచన మంచిది. కానీ గ్రౌండ్ లెవెల్లో అమలు చేయడం సాధ్యాలు ఎక్కడ కష్టమవుతుందంటారు, ఎలా జరుగుతుందంటారు? చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఎందుకంటే మనకు చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే ఒక ప్రణాళిక, నేను ఇందాక అదే చెప్పబోతున్నాను, డిస్కనెక్ట్ అయింది. బట్ మనకు ఆచరణ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ప్రజలకి వాళ్ళ 3D విజువల్స్ చేసేసి నగరం ఏ రకంగా ఉండబోతుంది అని చూపించడము ఎంత ఇంపార్టెంటో దాన్ని ఆచరణలోకి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. అందుకనే కాకుండా ప్రభుత్వం కూడా ఏమన్నదంటే ఇంకొక డాక్యుమెంట్ని ఆచరణలో ఎలా పెట్టాలి, నెక్స్ట్ ఇయర్ జనవరి 2027 లోపు ఈ రైజింగ్ ప్లానింగ్ డాక్యుమెంట్తో పాటు ఇంప్లిమెంటేషన్ డాక్యుమెంట్ కూడా తయారు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది వార్తల నేపథ్యంలో. కాబట్టి ఈ కార్యక్రమానంతా కూడా పెద్ద ఎత్తున ఆచరణలో పెట్టాలి. మాటలతో కోటలు దాటించడము, లేదా మనం గతంలో కూడా చూసాం, అమరావతిని డిజైన్లో పెట్టేసి ఇలా జరగబోతుందని చెప్పేస్తే అందరూ కూడా అనుకున్నాం. కానీ తర్వాత కాలంలో రాజకీయ పరిణామాలు కావచ్చు, పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా పని మాత్రం మారకుండా ఉండేటువంటి విధంగా, ప్రజల సంక్షేమాన్ని ధ్యేయంగా ఉండే విధంగా ఆచరణలో ఎంత పటిష్టంగా అమలు చేస్తామనేటువంటిదే ముఖ్యం. ఎందుకంటే ఆశయం మంచిది కావచ్చు, దానికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు మంచివి కావచ్చు, కానీ ఆచరణలో విఫలమైనప్పుడు, ఆచరణలో వాటిని అన్ని రూపుదాల్చలేనప్పుడు, లేదా అనుకున్న సమయానికన్నా అత్యధికంగా సమయం తీసుకున్నా కూడా ప్రజలకి రావాల్సినటువంటి లబ్ధి చేయకూడదు. ప్రజలందరూ కూడా ఒక రకంగా విసిగెత్తిపోతున్నారు. అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు, వేగంగా పరిగెడుతుంది అంటున్నారు. సామాన్య ప్రజలకి మాకు ఎప్పుడు వస్తుంది, మాకు ఎక్కడి నుంచి ఏ రకంగా వస్తుంది, ఇప్పటికీ అవే రేషన్ బియ్యము, ఇప్పటికీ అవే ఎలక్షన్ తాయిల కోసం ఆధారపడేటువంటి పరిస్థితే ఉంది. కానీ మనం మాట్లాడుతున్నటువంటి ఏఐ కానీ, మనం మాట్లాడుతున్నటువంటి సరికొత్త టెక్నాలజీ అభివృద్ధి కానీ పల్లెల్లోకి, తెలంగాణ పల్లెల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆ దిశగానే ప్రభుత్వం కృషి చేస్తున్నట్టుగా కనబడుతుంది. కానీ ఫలితాలు ఆచరణలో కూడా ఏ రకంగా పెట్టుబడులను ఆకర్షించగలుగుతాము, ఎంత మేరకు అంటే రియలిస్టిక్గా పెట్టుబడులు, ఇప్పుడు ఆపే వాళ్ళు ఉండొచ్చు, విమర్శించే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఒక ఆచరణలో మనం ఏ రకంగా ప్రజలకి దాన్ని అందించగలుగుతాం అనేటువంటిదే చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యమయ్యేటువంటి, ఎప్పుడైతే ఏంటంటే స్ట్రాంగ్ విల్లును డిజైన్ ఉంది. ఎందుకంటే మనకు భౌగోళికంగా తెలంగాణ ప్రాంతంలో చాలా స్టెబిలిటీ, అంటే మనకు భూకంపాలు వచ్చేది కూడా తక్కువే, చాలా ప్లేన్ ల్యాండ్ ఉన్నటువంటి రాష్ట్రం కూడా మనదే. అదే కాకుండా రాజధాని తెలంగాణ ప్రాంతం నడిబొడ్డున ఉండడం, అంటే తెలంగాణ హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ మొత్తానికి విస్తరించే అవకాశం ఉన్నటువంటి సదుపాయం ఉన్నటువంటి నగరం. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ప్లాను, ఇటువంటి ఆలోచన హైదరాబాద్ నగరాన్ని ఢిల్లీని తలదన్నే విధంగా మనం తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీలో ఇప్పటికే పొల్యూషన్ పెరిగిపోవడం, ట్రాఫిక్ సమస్యలు లాంటివి ఉన్నాయి. కాబట్టి వాటి అనుభవాల నేపథ్యంలో ఇప్పుడు బాంబే కానీ, ఢిల్లీ కానీ, బాంబే, బెంగళూరు ఇవన్నీ కూడా
ట్రాఫిక్తో నిండిపోతే ఢిల్లీ పొల్యూషన్తో నిండిపోయింది. ఇప్పటికైనా మనం ఆ హైదరాబాద్ నగరం ఒక ప్రత్యామ్నాయ సిటీగా దేశంలోనే ఎదుగుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి ప్రణాళికలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కానీ ఆ ప్రణాళికలకు ఆచరణ రావాల్సిన అవసరం ఉంది. అయితే ఈ 3D కృష్ణారెడ్డి గారు యాక్చువల్గా చెప్పాలంటే సవాళ్లు ప్రమాదాలు కూడా పొంచి లేకపోలేదంటారు. ఎందుకంటే ప్రతి దానికి ఒక సవాళ్ళ కింద ఎంత తీసుకుంటామో అంతే ప్రమాదాలు కూడా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి. అవునండి, సవాళ్ళు ఉండొచ్చు, ప్రమాదాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఇబ్బందులు తలెత్తుతాయి ప్రతి దాంట్లో కూడా. ఇప్పుడు మొదట్లో మీరు చూడండి, హైడ్రా పెట్టినప్పుడు కొంత ఆందోళన వచ్చిన తర్వాత కాలంలో ప్రజలు హర్షిస్తూ వస్తున్నారు. అంటే ప్రజల్లో మంచి జరుగుతుంది, అటు పేద ప్రజలకు కాదు. కొన్ని అక్కడ కూడా ఏంటంటే కొంతమంది ఎంఐఎం లాంటి నేతల ఇల్లు కూలగొట్టకపోవడం కావచ్చు, లేదా మిగతా అధికార పార్టీకి చెందిన వారి ఇబ్బంది అంటే కాలేజీల విషయంలో కావచ్చు, కొంత నిర్లక్ష్యం ఉంది, పేదవాళ్ళే మాత్రం తీసేస్తారన్నట్టు ఉన్నప్పటికీ ఓవరాల్గా చెరువులను, హైదరాబాద్ నగరంలో చెరువులను కాపాడడంలో, ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటిది హైడ్రా. అందుకనే నేడు ప్రజలందరూ కూడా హైడ్రా లాంటిది రావాలి, ఇబ్బందులైనా సరే మేము దాన్ని ఆహ్వానిస్తామనేటువంటి ఆలోచన ధోరణిలోకి ప్రజలు కూడా వచ్చేసారు. కాబట్టి అట్లాగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ, సమాజంలో అవగాహన కల్పిస్తూ, నేటికి నిరక్షరాస్యత లేదంటే ఎడ్యుకేషన్ వ్యవస్థ కూడా పూర్తిగా నిర్లక్ష్యం అయిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి దాంట్లో రాజకీయాల కన్నా అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు టేస్ట్ కనుక చూయిస్తే అభివృద్ధిని, ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం కూడా వికసిత్ భారత్ అని పెట్టుకొని ఎట్లయితే 2047కు వెళ్తుందో దాన్ని మోడల్గా తీసుకొని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మనం కూడా 3 ట్రిలియన్ ఎకానమీ అవుతాము. ఖచ్చితంగా దేశంలో ఒక కీలక పాత్ర పోషించాలంటే, దేశంలో ధీటుగా మనం ఎదగాలంటే మనకు ఒక ప్రణాళిక కావాలి. ఎట్లయితే నీతి ఆయోగ్ వికసిత్ భారత్ పేరుతో ప్లానింగ్ తీసుకొచ్చిందో ఆ విధంగా వెళ్తున్నాం. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య సహృద్భావ వాతావరణం కూడా అవసరం. కేంద్రం సహాయ సహకారాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టయితే రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందాలని ఉంటుంది. రాబోయే రోజుల్లో నా అంచనా ప్రకారం హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అన్నా కూడా మనం ఆశ్చర్యపోవాల్సి, దేశానికి సెకండ్ క్యాపిటల్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ కెపబిలిటీ ఉన్నటువంటి నగరము, ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ కావచ్చు. హైదరాబాద్ మహానగరం కూడా కాస్మోపాలిటన్ సిటీ, అంటే ట్రూ కాస్మోపాలిటన్ సిటీ. ఏ భాష మాట్లాడే వాళ్ళకైనా, ఏ కల్చర్ వాళ్ళకైనా ఇక్కడ హైదరాబాద్ నగరం హక్కును చేర్చుకొని అందరూ కలిసిమెలిసి జీవించేటువంటి ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా మెరుగైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి కృష్ణారెడ్డి గారు, మోహన్ గారు, అదేవిధంగా డ్రైవ్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, ఇది నాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.